ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మనతో పాటు విజయ్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం అల్చల్ చేస్తున్నాడు. 4 గోడల మధ్య నేను మతానికి చెందిన వాడిని కావచ్చు, నా గ్రంథం బైబుల్ కూడా భగవద్గీత ఏదైనా కావచ్చు, గడప దాటితే మీరు భారతీయుని, నా గ్రంథం భారత రాజ్యాంగం అనుకోవాలి. అప్పుడు ఆయనేమో ఇస్తాన్న ఇండ్లను ఇవ్వలేదు, ఇప్పుడు ఈయనేమో ఉన్న ఇండ్లను కూలగొట్టి ప్రజలందరినీ రోడ్లకు ఈడుస్తున్నాడు. మా ప్రజలకేమో ఎలక్షన్ టైం వస్తే ఇవేం గుర్తుండవు. ఉచితాలు అంటే చాలు ఉబ్బిపోతారు, ఫ్రీ అంటే పిసపిస అవుతారు. ఆసిఫాబాద్కి అతి దగ్గరలో 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది గుండి. దానికి ఇప్పటికీ బిర్జి అవ్వడం లేదు. ఒకవేళ వర్షం పడిందా అటు ఆసిఫాబాద్కి ఇటు గుండికి సంబంధమే ఉండదు. దాని గురించి మాట్లాడాలా? లేదంటే మా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక గట్టి ఎమర్జెన్సీ రోగం వస్తే అటు కరీంనగర్ పోవాలి, లేదంటే ఇటు చంద్రపూర్ పోవాలి. అంటే అటు 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు. ఇన్స్టాగ్రామ్ లో మనం చూసుకున్నట్టయితే విజయ్ ఒక ప్రభంజనం అని చెప్పచ్చు. ఏ విధంగా అంటే రాజకీయ నాయకుల్లో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ రోజు విజయ్ని చూస్తే. 5,000 కోట్లు ఖర్చు పెట్టి మరి గాంధీ గారి అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట. ఎవరికి ఉపయోగం, ఎవరికి ప్రయోజనం? ఎందుకంటున్న ఈ మాట అంటే మా ఆసిఫాబాద్ జిల్లాని ఉంది 2 రెవెన్యూ డివిజన్లు, 15 మండలాలలో కలిపి ఎటువంటి కోచింగ్ తీసుకోవడానికి, ఎటువంటి కోర్సులు తీసుకోవడానికన్నా హాస్టల్ ఫీజు కనీసం 5,000 భరించలేని నిరుపేద విద్యార్థులు ఉన్న ప్రాంతం మాది. పార్టీలతో సంబంధమే లేదు, పనులు చేసేటోడైతే చాలు. పాలోడే కానవసరం లేదు, పాలించడం తెలిస్తే చాలు. పెద్ద మనిషి అవ్వాలని ఏం లేదు, యువకుడైనా పర్వాలేదు, సత్తా ఉన్నోడే సర్పంచ్ అవ్వాలని గుర్తుపెట్టుకోండి. ఏం కులపిచ్చిరా నాయన? మీ కులపిచ్చే వల్ల ఒక పసిపాప ప్రాణాలను కోల్పోయింది. ఈ సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలోని ఒక దేవాలయంలో జరిగింది. ఎందుకంటే అక్కడ దర్శనం కోసం వచ్చినటువంటి ఒక కుటుంబాన్ని పట్టుకొని మీరు చాకలి కులానికి చెందిన వాళ్ళు దర్శనం చేసుకోవడానికి వీల్లేదన్నారు. నిద్రపోతున్నటువంటి యువకులను మా ఆసిఫాబాద్ జిల్లా ప్రజలను చాటింగ్ చేసి మరీ మేల్కొల్పాలనేటటువంటి ఉద్దేశంతో. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మాకు తెలుపగలుగుతారా? మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడం జరిగింది. నేను 2వ తరగతిలో ఉన్నా. చాలా రోజుల నుంచి అక్కడ ఆదివాసీ బిడ్డ అయినా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కూడా అక్కడ పాఠశాలలు కానీ అదేవిధంగా రోడ్లు కానీ ఏం మారలేదు. చాలా స్కూల్స్లలో అసలు టీచర్స్ ఉంటారు, 1-2 టీచర్స్ ఉంటారు, లేదా బాగా పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వాష్రూమ్స్ ఉండవు. ఈ ఎండాకాలం వస్తే వాటర్ సదుపాయాలు కానీ అదేవిధంగా వర్షాకాలంలో చూసినట్టయితే అక్కడికి అంబులెన్స్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఒక పేషెంట్ అతను నడవలేడు, అతను అప్పుడు ఏం చేయాలి? ఒక మంచానికి కాటో లేదంటే ఒక బస్తాలో ఇలా. ఆ గిరిజన బిడ్డ ఆమెనే గెలుస్తుంది ప్రతిసారి. అయినప్పటికీ కూడా ఆమె దృష్టికి ఆ రోడ్ను తీసుకెళ్ళలేకపోతున్నారా, ఆ బ్రిడ్జిని తీసుకెళ్ళలేకపోతున్నారా? ఆసిఫాబాద్ జిల్లాలో చూసుకుంటే ముఖ్యంగా వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు అధికంగా ఉన్నాయి. మీకు ఒత్తిడి అనేది ఏ విధంగా ఉంది? ప్రజల యొక్క సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అయితే మీ వల్ల అయితే దాన్ని సాల్వ్ చేయండి, లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. అంతేగాని అడుగుతున్నాడు, ప్రశ్నిస్తున్నాడు కదా అని గొంతు నొక్కేటటువంటి ప్రయత్నాలు చేస్తే. కూలి పని చేసుకునే వ్యక్తి ఉంటాడు. ఆ కూలి పని చేసుకునే వ్యక్తి రూపాయి కూడబెట్టుకుని ఇయ్యాల రేపు ఎవరికైనా ఒక గూడు అనేది చాలా అవసరం కదా. అలాంటి గూడును నిర్మించుకున్న తర్వాత మీరు వచ్చి గూల కొడతా అంటే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఈ ఇళ్లను కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ వాళ్ళందరూ పర్మిషన్తోనే కట్టుంటారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల వాళ్ళు ఎటు చెప్తే అటు తల ఊపడం అనేది జరుగుతుంది.